హలో అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అశుమామ్. ఈరోజు నేను పల్లీలు నువ్వుల ముద్దలు కలిపి చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం కరిగే వరకు ఉంచుకోవాలండి. పల్లీలను చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి, కానీ అది మంచిగా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అలా చిన్నగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా బెల్లాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, చిన్న మంట పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. ఈ ప్రాసెస్ ఉంది కదా, సో ఇదైతే నేను చూపిస్తున్నానండి. చూడండి, బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని మనం వడకట్టేసుకోవాలండి. ఎందుకంటే అది అడుగున డస్ట్ ఉంటుంది కదా, సో అదంతా వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఈ వాటర్ని మనం మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి, ఆనకం రావడానికి. సో తర్వాత పల్లీలను ఇలా పొట్టు ఊడేంత వరకు మనం ఇలా అంటే పొట్టు ఊడిపోవాలి. సో అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే పల్లీలు ఫ్రై అయిపోయాయి. నేను కొద్దిగా ఆరబెడుతున్నాను పల్లీలు పొట్టు త్వరగా రావడానికి. తర్వాత అందులోనే కొద్దిగా నువ్వులు వేసుకొని మంట పెట్టి చిటపటలాడించాలి, త్వరగానే ఫ్రై అవుతాయి. సో ఇది నేను ఆనకం చూసుకుంటూ ఇలా నువ్వులను అయితే ఫ్రై చేసేసాను. చూసారు కదా. సో దీన్ని ఒక చిన్న మనం రోల్ ఉంటుంది కదా, దాంతో కానీ చేతులతో కానీ మనం ఈ పొట్టు మొత్తం తీసేయాలండి. తీసేసి మనం పొట్టు లేకుండా పల్లీలను అలా పెట్టుకోవాలి. ఇది ఆనకం అయితే వచ్చే వరకు మనం చూసుకోవాలి, వచ్చిందా లేదా అని. నాకైతే ఇంక కొద్దిగా టైం పడుతుంది అనిపిస్తుంది, ఇంకా రాలేదు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఆనకం అయితే. చూసారు కదా, ఇలా అయినప్పుడు మనం పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నవి నువ్వులు మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. ఇది ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి, దగ్గరికి అయ్యేంత వరకు. నేను బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నానో పల్లీలు నువ్వులు కలిపి అంతే క్వాంటిటీ తీసుకున్నానండి. ఎక్కువ నాకు తెలీదు, సో అందుకని నేను కొలతలతో తీసుకున్నాను. ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా వాటర్ పెట్టుకొని మనం ఇలా ఉండలు చుట్టుకోవాలి. సో నాకు మా అత్తమ్మ హెల్ప్ చేశారు. అత్తమ్మ కూడా లడ్డూలని ఇలా చుట్టారు. సో ఇద్దరం కలిపి చేసాం కాబట్టి త్వరగా అయిపోయింది. చూసారు కదా, మా బాబు వచ్చే వరకు చేయాలని ఫాస్ట్గా నేను త్వరగా చేసేసానండి. ఇవి చాలా హెల్దీ కూడా తినడం వల్ల. సో నేనైతే ప్రిపేర్ చేశాను పల్లీలు నువ్వుల ముద్దలు. తింటే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టం, చాలా హెల్దీ కూడా ఉంటుంది. సో మొత్తానికైతే నేను ప్రిపేర్ చేశాను నా పల్లీలు నువ్వుల ముద్దలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే మా వాడు వచ్చేలోపు ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి.